మంగా 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 నాన్న మంగా మంగా కళ్ళు తెరు. ఏమైంది మంగా? ఏమైంది? ఉన్నట్టుండి పడిపోయిందండి. మీరు అసలు మనిషేనా? మంగతో ఆటలు ఆడించొద్దని చెప్పినా ఆడించారా? అయ్యో, లేదండి, బాల్ ని పిల్లలకి త్రో చేయమని చెప్తూ. మంగా 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 ఏమండి? టీచర్ టీచర్ ఆగండి టీచర్. ఏమైంది ఆంజనేయులు? ఏం జరిగింది? ఉన్నట్టుండి మంగ కింద పడిపోయింది సార్. అయ్యో అయ్యో, పాపం ఒక్కతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టుంది. కుమార్, సార్. నువ్వు కూడా తోడుగా వెళ్ళు. అలాగే సార్. సార్ నేను కూడా వెళ్తాను సార్. వెళ్ళండి. ఇలా అయ్యిందేంటి? ఈ టైంలో జానుతో రొమాన్స్ ఏం చేస్తాం? బెటర్ లక్ నెక్స్ట్ టైం రా. అన్నయ్య, డాడీ కారు. అభి గారు వచ్చారేంటి? ఏ పని మీద వచ్చారో ఏంటో. టీచర్ గారిని పాపని పిలుచుకొస్తాను బాబు. లేదు చార్కేసా, నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. పద వెళ్దాం. నమస్కారం అండి. ఇలా వచ్చారేంటి? పిల్లల కోసం వచ్చారా? డాడీ మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు శ్రియా. పద వెళ్దాం. లేదు సార్, జానకి టీచర్ గారిని మంగని కలవడానికి వచ్చాను. సారీ అండి, ఇప్పుడే మంగని తీసుకుని జానకి టీచర్ హాస్పిటల్కి వెళ్ళారు. మంగకేమైంది సార్? సడన్ గా పడిపోయిందట. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? తెలీదండి, వారు అలా వెళ్ళారు, మీరు ఇలా వచ్చారు. వారితో పాటు మా పీటీ మాస్టర్ ఆంజనేయులు, ప్యూన్ కుమార్ కూడా వెళ్ళారండి. మీరేం కంగారు పడకండి, వాళ్ళు తోడుగా ఉంటారు. సార్, ఆంజల్ గారి నెంబర్ నా దగ్గర ఉందండి. వెంటనే కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు బాబు. కారెక్కు, కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉండు. అలాగే బాబు. దేవుడా, ఆ చిన్నపిల్లకి ఏం జరగకుండా చూడు. మంగా డాక్టర్ 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 వైజాగ్ నుంచి డాక్టర్ కాల్ చేసింది. మా పాప గురించి డాక్టర్, కాస్త త్వరగా చూడండి. డోంట్ వరీ, మేము చూసుకుంటాం. సిస్టర్ లోపల తీసుకెళ్ళండి త్వరగా.
డాక్టర్. నేను డాక్టర్ గారితో మాట్లాడానమ్మా. ఇప్పుడే అడ్మిట్ చేశాం డాక్టర్. హలో. ఏమండి మంగా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పాపకి ఎలా ఉందండి? ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను. పాపని చూద్దామని. ఏం చేస్తారు? దాన్ని ఆడించొద్దు అని ఆ రోజు చెప్పాను, విన్నారా అసలు? సారీ అండి, నేను మంగని ఆడించలేదు. తనే బాల్ పడితే. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదండి, పాపకేమైంది? ఏమైతే మీకెందుకు? తన ప్రాబ్లం ఏంటో చెప్తే. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదేంటండి, మనం కొలీగ్స్, నైబర్స్. ఎనఫ్. ఆ వంకతో మా లైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకండి. మీ గురించి తెలుసుకోవాలని నాకు లేదండి. నేను మీకేమైనా హెల్ప్ చేయగలనేమో అని. మీ నుంచి నాకు ఎలాంటి హెల్ప్ వద్దు. ఎవరు మాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. లేదండి, నేను చెప్పా. సార్, మేడం గారు టెన్షన్ గా ఉన్నారు, కోపంగానూ ఉన్నారు. కాస్త ఓపిక పెట్టండి సార్. కానీ పాప. వద్దు సార్. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఓకే సిస్టర్. సార్ 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 కాసేపు ఆగండి. మంగకేమైందో తెలిస్తే మనం ఏదైనా హెల్ప్ చేయగలం కదా కుమార్. నిజమే సార్, ఏ కారణం చేతనో ఆ విషయం చెప్పడానికి మేడం గారే ఇష్టపడలేదు. ఏమేం కేసా? ఫోన్ కట్ చేశారు బాబు. ఇంకోసారి ట్రై చేయి. ఇలాంటి టైంలో మనం వెయిట్ చేయాలి సార్. చెప్పాల్సిన విషయం అయితే మేడం గారే చెప్తారు. మధ్యలో ఇదొకటి. ఎవరు సార్ మీరు? ఇందాక నుంచి కంటిన్యూగా కాల్ చేస్తున్నారు. సార్ నేను సార్, చారుకేశాని. సార్ మీరా? ఎక్కడున్నారు? జానకి టీచర్ గారి పాప గ్రౌండ్ లో పడిపోయింది సార్. హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఏ హాస్పిటల్ అండి? ఎందుకు సార్? మా అభిబాబు నేను వస్తున్నాం, పాపని చూడాలి. నేను వచ్చినందుకే ఆవిడ నన్ను తిడుతున్నారు. మళ్ళీ మీరెందుకు సార్? ఇప్పుడేం వద్దు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి మేడం గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పడం కోసం కాదు సార్, పాపను చూడటం కోసం. సార్ ఇప్పుడు వద్దంటున్నానా? ఇలాంటప్పుడే కదా సార్ దగ్గరుండాలి. ఓకే, మీరు కూడా తిట్టించుకోవాలనుకుంటే విజయ హాస్పిటల్కి రండి. ఓకే సార్. బాబు, విజయ హాస్పిటల్ అట. ఓకే. ఎవరు సార్? జై వాళ్ళ పేరెంట్స్ మంగన్ చూడడానికి వస్తున్నారంట. మంగ సడన్ గా ఎందుకు పెడతాను అన్నయ్య? మొన్న నన్ను చూసి నవ్వింది కదా, అందుకే పడిపోయింది. నవ్వితే పడిపోతారా? తను పడిపోయిందిగా. ఎవరు పడిపోయారా? నిన్న మన ఇంటికి వచ్చిందే మంగ, తను పడిపోయింది. ఏమైందమ్మా తనకి? ఏమో మాకేం తెలుసు. ఒరే నిజం చెప్పరా, ఆ పిల్ల నువ్వేం చేయలేదుగా? నేనేం చేస్తాను? అప్పుడప్పుడు మమ్మల్ని కింద పడేసి మా కాళ్ళు చేతులు నడుములు విరగొడతావు కదరా, అలాగా ఆ పిల్లను కూడా పడేసావేమోనని. మంగను అన్నయ్య ఏం చెయ్యలేదు, తనే పడిపోయింది. తనకు అలాగే జరగాలి. అదేంది రాట్టానావా? మరి తను అన్నయ్యని చూసి నవ్విందిగా. మీరు చేసే అల్లరికి ఏడవటం ఒక్కటే తక్కువ. ఆ పిల్ల నవ్విందంటే దానికి ఓర్పు ఎక్కువన్నట్టే. ఏమైంది? క్లాస్ రూమ్ లో మంగ పడిపోయింది మమ్మీ. హాస్పిటల్ కి తీసుకెళ్లారు మమ్మీ. తనకేమైతే మనకెందుకు? తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అదేంటమ్మా,
ఆ మంగ కూడా వీళ్లతోటి పెళ్ళేగా. ఆ వీధి పిల్ల నా పిల్లలు ఒకటేనా? అంటే తను చిన్నపిల్లే కదమ్మా. పాపం హఠాత్తుగా పడిపోయింది అంటే ఏమైందో ఏమో. ఎవరికి ఏమైనా నాకు అనవసరం. నాకు నా పిల్లలే ముఖ్యం. అంతేలేమ్మా, ఎవరి పిల్లల గురించో మనకెందుకు. మమ్మీ, డాడీ ఎక్కడా? ఆఫీస్కి వెళ్లారు. డాడీ కారు మా స్కూల్ దగ్గర కనిపించింది మమ్మీ. అవును మమ్మీ, డాడీ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారేమో అనుకున్నాం. నేనెంత చెప్పినా వినకుండా ఆయన మళ్ళీ స్కూల్కి వెళ్లారా? స్కూల్కి వచ్చిన డాడీ మమ్మల్ని ఎందుకు పిక్ చేసుకోలేదు మమ్మీ? మీ డాడీ స్కూల్కి వచ్చింది మీకోసం కాదు. మరి ఎవరి కోసం మమ్మీ? ఉందిగా ఆ వీధి పిల్ల మంగ. తనను చూడకుండా మీ డాడీ ఉండలేకపోతున్నాడట. ఎందుకని మమ్మీ? మీ డాడీకి మీకంటే తనే ఎక్కువైంది. అందుకే మమ్మీ, ఆ మంగ అంటే నాకు ఇష్టం లేదు. నాకు కూడా మమ్మీ. ఐ హేట్ మంగ. ఏ పేర్లైతే నేను ఇంట్లో వినిపించకూడదనుకున్నానో ఆ పేర్లే వినిపిస్తున్నాయి. మంగ పేరు మన ఇంట్లో వినిపించకూడదా మమ్మీ? దివ్య పేరు కూడా వినిపించకూడదు. ఎందుకు మమ్మీ? వాళ్ళు మన ఎనిమీసా? అంతకంటే ఎక్కువ. వాళ్ళ వల్లే 7 years గా మనం సఫర్ అవుతున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు బాధపడాలో. ఏమైంది మమ్మీ? ఏమైతే మీకెందుకు? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఏదో ఫౌండేషన్కి వెళ్తానన్న మనిషి స్కూల్కి వెళ్ళాడా? నాకప్పుడే డౌట్ వచ్చింది. అవునమ్మా, మాకు డౌట్ వచ్చింది. కానీ నీతో చెబితే నువ్వేమంటావో అవి ఏమంటాడోనని ఆగిపోయాం. అంటే అభి ఆ పిల్ల కోసం హాస్పిటల్కి వెళ్ళాడా? అందులో డౌట్ ఏముంది చంద్రిక? ఆ పిల్ల పడిపోయిందని తెలిస్తే ఎల్లకుండా ఎట్టుంటాడో? దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి మరీ వస్తాడు. అసలు ఎవరా పిల్ల? ఆ పిల్లపై ఆయనకెందుకంత ప్రేమ? తెలుసుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఆ పిల్ల కోసం స్కూల్ దాకా వెళ్ళినవాడు తన పిల్లల్ని ఇంటికి తీసుకురావడం తెలీదా? తన కోసం హాస్పిటల్కి వెళ్తాడా? అసలేం మనిషి ఆయన? పోన్లేమ్మా, ఎంతైనా ఆ పిల్ల టీచర్ కూతురే కదా. ఆ టీచర్ వల్ల మన పిల్లలు బాగుపడుతున్నారు. అంటే ఏంటి? అది లేకపోతే నా పిల్లలు చెడిపోతారనా? అది నా పిల్లల్ని ఉద్ధరించడానికి వచ్చిందనా? అబ్బే, అలాంటి ఉద్దేశం కాదమ్మా. అయినా అభి గురించి నీకు తెలుసు కదా. వాడు మా మాట వినడు, నీ మాట వినడు. ఎందుకు వినడో చూస్తాను. నా సంగతి ఇంకా తనకి తెలిసినట్లేదు. పోనీ మనం కూడా హాస్పిటల్ పోదామమ్మా. అక్కడ అభితో పాటు వాళ్ళమ్మ ఆ పిల్లలు కనిపిస్తారేమో. ఎవరికోసమో నేను వెళ్ళడం ఏంటి? నైట్ ఇంటికొస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఏంటి పౌడ్రు? ఆ టీచర్ ఎవరో తెలుసుకోవాలని అభి కూడా ప్రయత్నిస్తున్నాడా? ఆ టీచర్ దివ్య అయ్యుండొచ్చన్న డౌట్తో మనం ట్రై చేస్తున్నాము. జయశ్రేయాలు బాగా చదువుతున్నారన్న కృతజ్ఞతతో టీచర్కి థ్యాంక్స్ చెప్పాలని అభి ట్రై చేస్తున్నాడు. మరి మధ్యలో ఈ పిల్లగోలేంటి? అదే తెలుసుకోవాలి. అభికి ఆ పిల్లపై అంత ప్రేమెందుకో? కొంపదీసి ఆ పిల్ల తల్లి నిజంగానే దివ్య కాదు కదా? అభిబాబు,
ఈయన పీటీ మాస్టర్ ఆంజనేయులు గారు. సార్, ఈయన జై ఫాదర్ అభిరామి గారు. నమస్తే సార్. హలో సార్, మంగకి ఎలా ఉంది? ఆ, ఇంకా తెలీదు సార్. వాళ్ళ మదర్ డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. పాపకి ఏమైంది సార్? సడన్ గా గ్రౌండ్ లో పడిపోయింది సార్. జానకి మేడం వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకొచ్చారు. వెనకే నేను తను వచ్చాం. సిస్టర్, పాపని చూడొచ్చా? మీరెవరు? పాపకి కావాల్సిన వాళ్ళం. ఎక్కువసేపు లోపల ఉండకండి, డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చేయండి. దేని సార్ పాపకి ఇన్ని వైర్లు పెట్టారు? ఎందుకు సార్? చిన్నపిల్లకి ఏంటి సార్ ఇది? చాలా మంచి అమ్మాయి సార్. చక్కగా చదువుతుంది, బాగా మాట్లాడుతుంది. గ్రౌండ్లో ఉన్నట్టుండి పడిపోయింది సార్. పాపం, ఆవిడకు భర్త కూడా లేరు సార్. బంధువులు కూడా ఎవరూ లేరంట. ఉన్నది ఈ పాప మాత్రమే. ఆవిడ చాలా కంగారు పడుతున్నారు సార్. అలాగే మావయ్య. బాబు, మీ మావయ్యని వచ్చానమ్మా, నీకేం కానివ్వను. ఓకే డాక్టర్. ఓకే మేడం. చాలా థ్యాంక్స్. నేనుండగా నీకేం కాదమ్మా. నువ్వు మా అమ్మ పేరు పెట్టుకున్నావు, నీకేం కానివ్వనమ్మా. బాబు, పాపకేం కాదు. ఏంటి సార్, మంగ మీకు బంధువు అవుతుందా? తెలీదు సార్, తెలుసుకోవాలనుంది. మీలాంటి పెద్దవాళ్ళు పాప కోసం ఇంతలా ఫీల్ అవటం
పాప అదృష్టం సార్. జానకి మేడం గారు చూస్తే ఆనందపడతారు.